తెలంగాణ రైతులకు శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని 48 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన టెస్కాబ్ వరంగల్ టీసీసీబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్నేని రవీంద్రరావు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుంది అన్నారు. రైతు రుణమాఫీ చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ రుణమాఫీ ప్రకటించిన మరుక్షణమే రైతులు ఆనందోత్సవాలు జరుపుకున్నారని అన్నారు. రైతుల ముఖంలో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నదని మార్నేని రవీంద్రరావు అన్నారు. డీసీసీబీలో టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై కాంగ్రెస్. పెద్ద రైతులు మా దగ్గర రారు. పెద్ద రైతులు వేరే బ్యాంకులు చూసుకుంటారు, వేరే రకాల ఆలోచన చేస్తారు తప్ప ఈ సహకార సంఘాల్లో బ్యాంకుల్లో వచ్చేటువంటి వాళ్ళు సన్న చిన్నకారు రైతులే క్రాప్ లోన్లకు అర్హత తీసుకుంటారు. పెద్ద రైతులు దీర్ఘకాలిక రుణాలు, మార్ట్గేజ్ రుణాలు లక్షలలో తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు సంబంధించింది కాదు కాబట్టి ఇది క్రాప్ లోన్ విధానం కాబట్టి తప్పకుండా ఇందులో ఐటీ ప్లేయర్స్ అని లేకుంటే ఇంకోటి అనేది మాకైతే ఎలాంటి నిబంధనలు రాలేదు. అందరి పేర్లు పంపించినాం. అందరు కూడా దాంట్లో ఈ మరి ఎవరైతే ఆ మధ్యతరగతి కుటుంబాలు, బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా, నాకు తెలిసైతే అందరు కూడా మేము పంపించిన దాంట్లో అందరు కూడా ఉన్నాయి. అందరి పేర్లు కూడా పంపించినాం. తప్పకుండా అందరికి న్యాయం జరుగుతుంది. ఇలా కావాలని చెప్పి కొంతమంది అటు ఇటు అంటున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని చేసిన దాన్ని తట్టుకోలేక కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి మీరు చేస్తారా ఆగస్టు 15 లోపటాన్ని ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటిది నిర్ణయం అనేది ఆహ్వానించదగ్గ నిర్ణయం. ఎందుకంటే ఒక రైతు ప్రతినిధిగా రైతుల పక్షాన ఎన్నికైనటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నాం. మేమంతా కూడా ఇంతవరకు మేము చూసినటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా సింగిల్ స్పెల్ లో ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వాలు ఇవ్వండి. అనవసరంగా మనం దాన్ని చిత్రీకరించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పకుండా 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. ఇక్కడ 2 లక్షలు తీసుకున్నా, వేరే బ్యాంకులో 2 లక్షలు తీసుకున్నా ఆడ జరగాలి ఈడ జరగాలంటే జరగకపోవచ్చు. ఏదైనా ఒకటే బ్యాంక్ లో జరుగుతుంది కాబట్టి ఆధార్ లింకేజ్ తోటి ఉంటాయి. కాబట్టి అట్లా ఎవరైనా ఉంటే జరగకపోవచ్చు. కానీ ఒకటే బ్యాంకుల మరి ఒకటే దగ్గర 2 లక్షలు తీసుకుంటే మాత్రం తప్పకుండా రుణమాఫీ వస్తుంది. కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా బ్యాంకు తరఫున, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు తరఫున కూడా మళ్ళీ కూడా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే కూడా రైతుల పక్షాన సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతుల పక్షాన ఎవరికైనా ఉండే సంఘాల వారికి కానీ రైతుల వారికి కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనిపించినా, ఎవరికైనా రానప్పుడు ఏ విధంగా రాలేదన్నప్పుడు కూడా ప్రతిదీ కూడా వివరించి చెప్పడానికి మా బ్యాంకులు, మా సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ